ఇటువంటి స్థితిలో ప్రపంచమంతా కూడా కోడే కూస్తే అత్యుత్తమైనటువంటి సంస్థలు ఎన్డీడీబీ లాంటి సంస్థలు లడ్డూ కల్తీ అయింది, ఇందులో ఫ్యాట్స్ అని యానిమల్ ఫ్యాట్స్ అని వాడారు, అపచారం జరిగింది అని అందరూ చెప్తుంటే ఏమయ్యా మీ మీదేమైనా మాకు ద్వేషమా? మీకు మాకేమైనా తగాదాలు ఉన్నాయా? తప్పు సరిదిద్దుకోండియా, తప్పును ఒప్పుకోండియా, పశ్చాత్తాపడండి, మా వెంకటేశ్వరుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు అని మేము చెబితే కనీసం పశ్చాత్తాపం ఉన్నదా? రకరకాల మాయమాటలు చెప్పి విషయాన్ని పక్కదో పట్టిస్తున్నారు, రకరకాలుగా వాగుతూ ఉన్నారు. హిందుత్వం మీద విశ్వాసం లేని వ్యక్తులు, ప్రకాశరాజు లాంటి వ్యక్తులు, ఏమండి నీకు సంబంధం ఏమయ్యా ప్రకాశరాజు, ఇక్కడ ఏదో కమ్యూనల్ వైలెన్స్ అయిపోతుందట, కమ్యూనల్ హార్మనీ ఆయన ట్వీట్ చేశాడు. ఆయన నిజంగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని ఈ సంకట కాలంలో ఉండేటటువంటి ఈరోజు హిందువులు చాలా బాధతో ఉన్నారు. బాధ అంటే ఎంతంత బాధ కాదు, ప్రపంచంలో ఏ మతానికి ఎవరికి జరగనటువంటి అన్యాయం ఈరోజు మా హిందువులుగా మాకు జరిగింది. అలాగని మేము ఏ మతానికి అన్యాయం జరగమని కోరుకోవడంలే, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ మా హిందుత్వానికి రాజులు, చక్రవర్తులు ఎంతమందో పరిపాలించారు, ఎప్పుడూ మాకు ఇలాంటి దుస్థితి రాలే. ప్రసాదం తినే ప్రతి ఒక్కరు కూడా పంది కొవ్వులతో, మా నోటితో చెప్పలేం, బాధగా ఉంది. చేపల నూనెలతో, అనేక జంతువుల ఫ్యాట్స్తో 320 రూపాయలకి ఎక్కడొస్తుంది నెయ్యి? ఎలా దొరుకుతుంది? సాధ్యమా? అది తిరుమల ఏమైనా వ్యాపార కేంద్రమా తక్కువ రేట్లకి మీరు కోట్ చేయడానికి? ఇదేమైనా బిజినెస్ సెంటరా? ఏమి డబ్బులు లేవా వెంకటేశ్వర స్వామికి? అడిగితే దాతలు లేరా? ఇచ్చేవాళ్ళు లేరా? మీకేం అవసరం ఉంది? ఏమి సొంత డబ్బులు పెడుతున్నారా తక్కువగా కోట్ చేయడానికి? మీ మనసు ఎలా ఒప్పింది? గత 4 ఏళ్ల నుండి ఇంటికి తెచ్చినటువంటి భక్తులు లడ్డూలు పగిలిపోతున్నాయి, వాసన పోయింది, పవిత్రత పోయింది. ఏం జరుగుతుందంటే ఆ రోజు మేము మీడియా ముఖంగా మేము ఆవేదన వ్యక్తం చేశాం. అయ్యా తిరుమల లడ్డు పవిత్రం పోతుంది, నాణ్యత లోపించింది, ఇంటికి తేగానే పగిలిపోతున్నాయి. ఒకప్పుడు 15 రోజులు, వారం రోజులు, 10 రోజులు చక్కగా వాసనతో ఉండేవి అని మేము ఆవేదన చెప్పాం. వినలే. ఏం జరుగుతుందో అర్థం కాలే, బాధపడుతున్నారు భక్తులందరూ. చివరికి ఇది విషయం ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన, పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో చేసిన అన్యాయం ఇది బయటపడింది.